గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం జీకేలో భాగంగా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 101 నుంచి 150 వరకు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 101. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, జూన్ 3వ తేదీ. 102వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, సెప్టెంబర్ 23. 103వ ప్రశ్న. గాంధీ జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన జాతీయ పండుగగా జరుపుకుంటారు. అయితే మహాత్మా గాంధీ 155వ జయంతిని ఏ సంవత్సరంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, 2025లో. 104వ ప్రశ్న. రిపబ్లిక్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ప్లేటో. 105వ ప్రశ్న. వెల్త్ ఆఫ్ నేషన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ఆడమ్ స్మిత్. 106వ ప్రశ్న. పొటాలి అనేది ఏ రాష్ట్రానికి చెందిన వధువులు ధరించే పెళ్లి దుస్తులు? ఆన్సర్ ఆప్షన్ 4, మణిపూర్. 107వ ప్రశ్న. భారతదేశపు మొదటి కాస్ట్యూమ్ మ్యూజియం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, గోవాలో. 108వ ప్రశ్న. తంజోర్ పెయింటింగ్స్ ఏ రాజవంశ కాలంలో ఉద్భవించాయి? ఆన్సర్ ఆప్షన్ 3, చోళుల కాలంలో. 109వ ప్రశ్న. రాజస్థాన్ యొక్క కళారూపమైన పాడ్ పెయింటింగ్ ఒక డాష్? ఆన్సర్ ఆప్షన్ 3, మతపరమైన పెయింటింగ్. 110వ ప్రశ్న. కాలిఘాట్ పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3, వెస్ట్ బెంగాల్. 111వ ప్రశ్న. తంగకా పెయింటింగ్స్లో ఏ భగవంతుని గురించి వివరణ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, బుద్ధుడు గురించి. 112వ ప్రశ్న. బీహార్ మరియు నేపాల్లోని మిథిలా ప్రాంతంలో ఏ భారతీయ కళారూపాన్ని అభ్యసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, మధుబని పెయింటింగ్. 113వ ప్రశ్న. మహాత్మా గాంధీపై వరుస చిత్రాలను వేసిన సమకాలీన చిత్రకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, అతుల్ దోడియా. 114వ ప్రశ్న. చెరియాల్ పెయింటింగ్ ఏ రాష్ట్రంలో ప్రత్యేకమైనది? ఆన్సర్ ఆప్షన్ 3, తెలంగాణ. 115వ ప్రశ్న. వార్లీ పెయింటింగ్ ఏ రాష్ట్రంలో ప్రత్యేకమైనది? ఆన్సర్ ఆప్షన్ 3, మహారాష్ట్ర. 116వ ప్రశ్న. దాద్రా తాల్ అనే హిందుస్థానీ క్లాసికల్ తాల్లో ఎన్ని బీడ్స్ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1, 6. 117వ ప్రశ్న. ఈ క్రింది వారిలో ఎవరు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో గిటార్ని ఒక వాయిద్యంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 2, పండిట్ బిజ్రు భూషణ్ కబ్రా. 118వ ప్రశ్న. భోన్ గీత్ అనేది ఒక అటవీ జానపద పాట. అయితే ఇది ప్రధానంగా ఏ రాష్ట్రంలో పాడుతారు? ఆన్సర్ ఆప్షన్ 3, అస్సాం. 119వ ప్రశ్న. కుడ్ కుడ్ డ్యాన్స్ అనేది ఒక ప్రసిద్ధ నృత్య శైలి. అయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2, జమ్మూ కాశ్మీర్. 120వ ప్రశ్న. లేలా రకాల్ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఆన్సర్ ఆప్షన్ 3, అస్సాం. 121వ ప్రశ్న. తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన జానపద నృత్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, కార్గం. 122వ ప్రశ్న. మృలానిని సారాభాయ్ ఈ క్రింది ఏ కళతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, భరతనాట్యం. 123వ ప్రశ్న. మాంచ్ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఆన్సర్ ఆప్షన్ 4, మధ్యప్రదేశ్. 124వ ప్రశ్న. క్రింది ఏ రాష్ట్రాల్లో మాతురి జానపద నృత్యాన్ని అభ్యసిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, తెలంగాణ. 125వ ప్రశ్న. పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళా భరతనాట్య నర్తకి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, సోనాల్ మాన్సింగ్. 126వ ప్రశ్న. మకర సంక్రాంతిని పౌష్ సంక్రాంతిగా జరుపుకునే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, పశ్చిమ బెంగాల్. 127వ ప్రశ్న. తమిళనాడు రాష్ట్రంలోని బంగాళాఖాతం వెంబడి ఉన్న పూంపుహార్ బీచ్ ఏ పండుగకు ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 2, చిత్ర పౌర్ణమి.
128వ ప్రశ్న. షాద్ నోంగ్ క్రేమ్ 5 రోజుల మతపరమైన పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 మేఘాలయ. 129వ ప్రశ్న. కార్చి పూజా పండుగను ఏ రాష్ట్రంలో విస్తృతంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 త్రిపుర. 130వ ప్రశ్న. దీపావళి అయిన 15 రోజుల తర్వాత పౌర్ణమి రోజున వారణాసిలో ఘాట్లలో లేదా గంగా నదిపై ఏ పండుగను జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 దేవ్ దీపావళి. 131వ ప్రశ్న. ఈ క్రింది ఏ రాష్ట్రంలో నబకళేబర పండుగను జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఒడిస్సా. 132వ ప్రశ్న. రాముడు పుట్టినరోజును భారతదేశంలో శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 చైత్ర నవరాత్రుల 9వ రోజున. 133వ ప్రశ్న. ఈ క్రింది వారిలో ప్రసిద్ధ కథక్ నర్తకి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 బిర్జూ మహారాజ్. 134వ ప్రశ్న. సంగీత నాటక అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. 135వ ప్రశ్న. చోలియా నృత్యం ఏ రాష్ట్రంతో ముడిపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరాఖండ్. 136వ ప్రశ్న. ప్రఖ్యాత నర్తకి ప్రతిభా ప్రహ్లాద్ ఏ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 భరతనాట్యం. 137వ ప్రశ్న. గోటీ పువా అనేది ఏ రాష్ట్రంలో ఒక సాంప్రదాయ నృత్య రూపం? ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిస్సా. 138వ ప్రశ్న. యక్షగానం అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన జానపద ప్రదర్శన? ఆన్సర్ ఆప్షన్ 1 కర్ణాటక. 139వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో స్టిక్ డ్యాన్స్ను పోలి ఉండి ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ నృత్యం మరియు సంగీత కలయిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కోలన్నలు. 140వ ప్రశ్న. క్రింది వాటిలో పైకా నృత్యానికి ప్రసిద్ధి చెందిన భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిస్సా. 141వ ప్రశ్న. క్రింది వాటిలో దక్షిణ భారతదేశంలోని శాస్త్రీయ నృత్య రూపం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సత్రియ. 142వ ప్రశ్న. క్రింది వారిలో ఒడిస్సీ నర్తకి కానివారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 దర్శన జావేరి. 143వ ప్రశ్న. కోల్కలి అనేది ఒక జానపద కళ. అయితే ఇది ఎక్కడ ప్రదర్శించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 కేరళలోని ఉత్తర మలబారు తీరంలో. 144వ ప్రశ్న. క్రింది వాటిలో వ్యవసాయానికి సంబంధం లేని పండుగ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 దీపావళి. 145వ ప్రశ్న. షిగ్మో అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 గోవాలో జరిగే స్ప్రింగ్ ఫెస్టివల్. 146వ ప్రశ్న. మకర సంక్రాంతి అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 గాలిపటాల పండుగ. 147వ ప్రశ్న. మకర సంక్రాంతి, లోహ్రీ, పొంగల్, బైసాఖీ పండుగలకు మధ్య ఉన్న సారూప్యత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పైవన్నీ పంటల పండగల పేర్లు. 148వ ప్రశ్న. అస్సాంలో పంటలు పండించేందుకు ముందుగా ఏ పండుగను జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 బోహోగ్ బిహు. 149వ ప్రశ్న. యూదులు ఏ రోజుల్లో ఈస్టర్ పండుగను జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆదివారం. 150వ ప్రశ్న. జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆగస్టు 7వ తేదీ. నేను చాలా కష్టపడి ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు ఇక్కడ ఇస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే పీడిఎఫ్ రూపంలో మీకు కావాలనుకుంటే కింద తెలిపిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు పీడిఎఫ్ అనేది అందిస్తాను. థ్యాంక్ యూ.